హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ఆశ్చర్యకుడా, ఆలోచనకర్త, సర్వోన్నతుడా, అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నాయన. జీవము గల దేవా, జీవాధిపతి అయ్యా, రక్షకుడా, విమోచకుడా, నా స్నేహితుడా నీకు వందనాలు ప్రభా. అవునైనా నీ యొక్క పక్షాన ప్రభు నిలబడి ఉన్నాము. అవునైనా మీరే మాతో మాట్లాడమని సహాయించమని, మేము కాదు నా ప్రభు, మీరే మాట్లాడి సహాయించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మహిమ గాక. దేవుని యొక్క నామం మహిమ కలుగు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన కుమార, కుమార్తె, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఆయన నిశ్చయముగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రేమతో కలిగినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎలా జరుగుతుందో అలా జరగడానికి ఆయన నిశ్చయముగా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సహవాసముతో మనం ముందుకు వెళుతున్నాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు, యేసు ప్రభు మానవ రూపముగా ఈ యొక్క లోకముకు జన్మించాడు. అదేవిధంగా యేసు ప్రభు యవ్వన వయసులో, యవ్వన కాలములో వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన ఆ యొక్క యేసు ప్రభువును ఊరేగించడానికి అక్కడ జనసమూహము అంతయు ఆ యొక్క జనసమూహం అంతయు ఊరేగించడానికి, యేసు ప్రభువును ఊరేగించడానికి వారందరూ సిద్ధమయ్యారు. హల్లెలూయా. కానీ అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏదో తెలుసా? యేసు ప్రభు యొక్క చెప్తున్న మాట ఏంటి తెలుసా? అక్కడ 2 గాడిదలు కట్టేసి ఉన్నాయి, దాంట్లో ఉంచి చిన్న గాడిదను తీసుకురా అని యేసు ప్రభు అక్కడ శిష్యులతో మాట్లాడినట్టుగా కూడా మనము తెలుసుకొని ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో అది జరిగి ఉన్నది. కనుకనే ఆ జరిగున్న మాటలే పరిశుద్ధాత్మ దేవుడు మనకు రిపీట్గా మళ్ళీ మనకు నెమరు వేయడానికి ప్రతి ఒక్క మాటని గుర్తు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు గుర్తు చేస్తుంటాడు తెలుసా? అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఒక్కడు కూడా నీతిమంతులు లేదు, అందరూ పాపులే అంటున్నారు. ఇంకో విషయం తెలుసా? మీరు చనిపోయి ఉన్నారు అంటున్నారు. హల్లెలూయా. అయితే ఎప్పుడు జీవము పొందాలో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం పొందినప్పుడే జీవము పొందిన వారం అవుతాం. హల్లెలూయా. కనుక అందుకనే పరిశుద్ధాత్మ యొక్క బైబిల్ గ్రంథంలో, ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క మాట విన్న మాటను పరిశుద్ధాత్మ దేవుడు రిపీట్ చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క దాసు ద్వారా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మాట రిపీట్ చేస్తుంటారు. ఎందుకో తెలుసా? జీవితములో జీవన విధానాన్ని ఎలా బాగు చేయాలనో, ఏ సమయంలో ఏది మాట్లాడితే ఏది కరెక్ట్ అవుతుందో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అందుకనే తుప్పు పట్టిన జీవితాలను తీసి ఆరవేస్తాడు. హల్లెలూయా. రీబాబాలారా. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి అలాంటిది. కొన్ని సమయంలో మన యొక్క జీవితంలో ఏదో కోల్పోయినా, ఏదో సమస్యలు వచ్చినా, ఏదో ఇబ్బందులు వచ్చినా దేవుడు ఒక సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ మనము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు గాడిద కోసం తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గాడిద దేనికి పనికిరానిది, అనేది పనికి మాలినది. కానీ దేవుడు గాడిదను తీసుకురమ్మన్నప్పుడు ఆ గాడిద పైన బట్టలు వేసినప్పుడు, గాడిద పైన యేసు ప్రభువు ఎక్కి కూర్చున్నప్పుడు దానికి ఘనత వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన కుమార, కుమార్తె, మన జీవితంలో కూడా పనికి మాలిన వారమైన మనము, దేనికి పనికి మాలిన వారము, మనల్ని దూషించిన వారైన మనల్ని వేగడ చేసిన వారైనా మనల్ని దేనికి మనము కూడా పనికిమాలిన వారమై ఉన్నాము. కానీ తెలుసా? నిజమైన దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తున్న జీవితము ఘనత పొందుతుంది. అదే పరలోక రాజ్యంలో సింహాసనం కూర్చోడానికి ఆయన సింహాసనం పైన కూర్చుని ఉన్నాడు. ఆయన యేసు యొక్క కుడిపాసములో ఉండి స్తుతించి ఘనపరిచి మహిమపరిచే కృపను ఆయన ఆరాధిస్తారు. దూతల మధ్య సుత్యాగం చేసే ఏర్పాటు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపడు. ప్రేమ కుమార, కుమార్తె, పరలోక రాజ్యానికి పోతామో లేదో తెలియదు, కానీ నీవు
దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచున్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో అలా జరిగినప్పుడు దేవుని యొక్క మాట నువ్వు ఎప్పుడైతే వింటున్నావో ఆ మాట నుంచి అనుసరించి నడుచున్నప్పుడు పరలోక రాజ్యంలో తీర్పు ఉంటుంది. ఆ తీర్పులు ఏమవుతుందో తెలుసా? ఆ తీర్పులు ఏమో తెలుసా? నీవు నెగిలినప్పుడే పరలోక రాజ్యానికి ద్వారం ఉంటుంది. నెగ్గకపోతే నరకాగ్నిలో కాలబడి ఉంటారు. ఈ బాబాల రమాష ఎందుకు తెలుసా? దేవుని యొక్క సంకల్పం అలాంటిది, దేవుని యొక్క చిత్తం అలాంటిది, దేవుని యొక్క మాట అలాంటి స్టాండర్డ్ గలది. అందుకంటున్నాము దేవుడు ఎలా చెప్తున్నాడో అలానే జరగవలను. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త యోహాను 12:14 వచనము. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఎవరితో చెప్తున్నాడు? అక్కడ సియోను కుమారి, ఇదిగో సియోను కుమారి భయపడకుము, నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడు వేస్తున్నాడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ భయపడ అవసరం లేదు. ఎందుకో తెలుసా? తగ్గించిన జీవితాలు ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేనికి పనికి రాని గాడిదను కూడా అది ఘనత పొందింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చూడండి, గాడిద ముట్టుతో చాలు స్నానం చేస్తారు. అదా గాడిద ఏమో తెలుసా? గాడిద వెనుక పోతే చాలు పెక్కించి తాగుతుంది, భగవత్కన్న పడతారు. కానీ ఆ గాడిదకు తగ్గింపు జీవితం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు తెలుసా? యేసు ప్రభు దాని కూర్చొని ఉన్నప్పుడు, యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ కూర్చొని ఉన్నాడు, అక్కడ ఊరేగిస్తూ వస్తున్నారు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, సియోను కుమారి భయపడకుము, ఇదిగో ఈ రాజు గాడిద పిల్ల మీద వస్తున్న ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నిజమైన ఆసీనుడు, ఆయనే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితము ఏమవుతుందా? తగ్గింపు జీవితం ఉంటుంది. అసలు గాడిద తగ్గింపు లేదు. దగ్గర వచ్చిందంటే దగ్గర పోతే 2 కాళ్ళు ఇస్తుంది. కానీ ఇప్పుడు తగ్గింపు జీవితము గాడిదకు వచ్చింది. అందుకనే ఏమంటారు తెలుసా? గాడిదకి ఎదురు కానీ బుద్ధి లేదంటారు. అవునా? లేదు. మరి గాడిదకున్న స్వభావము నీకు లేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం సారం ఒక జీవితం లేదు, దేవుని యొక్క వాక్యం యొక్క హృదయంలో లేదు కనుక నీకు లేదు. అదే అని తెలుసా? గాడిదకు వచ్చిన ఘనత పరిశుద్ధాత్మదేవుడు మాకు మనందరికీ సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? వాక్యానుసారం జీవితంలో ఉన్నప్పుడే. 10వ వచనం చదువుదాం. అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఒక చిన్న గాడిదను కనుగొన్నాడు. యేసు ప్రభువు చెప్పాడు. అర్థమైందా? ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చొని ఉన్నాడు. అక్కడ గాడిదకు ఘనత వచ్చింది, దానికి మహిమ శరీరం వచ్చిందట. అది ఆత్మచేత అభిషేకించబడింది. అర్థమైందా? అది ఆత్మచేత అభిషేకించబడింది. నువ్వు గాడిదలాగా ఉన్నావు. నువ్వు గాడిద వాడు చిన్న పోకము. ఎందుకంటే దేవుడే గాడిదలకు ఘనతను ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? నన్ను గాడిదని తిట్టాడు. తప్పేంటి? తప్పేం లేదు కదా. అక్కడ గాడిద తగ్గింపు స్వభావం కలిగింది. అక్కడ గాడిదే ఏమైంది తెలుసా? గాడిదే ఘనత వచ్చింది, ఘనత తెచ్చుకుంది. యేసు ప్రభువు కూర్చుంటే చాలు. మరి దేవుని యొక్క వాక్యం యొక్క హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి పొందుతూ ఉంటే నీకు రాదా ఘనత? ఎక్కడ తెలుసా? పరలోక రాజ్యంలో తీర్పు పొందినప్పుడే నీ ఘనత. హల్లెలూయా. ఇక్కడ చిన్నగా లాజరు ఉన్నాడు. చర్చి
బయట ఉన్నాడు కదా. లాజరు చూసి ఏదైనా చేసి నమ్మిన వారు ఎంతో మంది ఉన్నారా లేదా? ఉన్నారు. అక్కడ ధనవంతుడు ఏం చేశాడు? షూటు బూట్లు వేస్తూ బరాబరి ఎక్కినాడా లేదా? కానీ పరలోక రాజ్యం పోయింది ఎవరు? పరలోక రాజ్యం పోయింది ఎవరు? లాజరు. అవునా? లాజరు. మరి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో కడుకున్నాడు. ఒక ధనవంతుడే కాదండి నరకంలో ఉన్నది. బలిపీఠం మీద, ఆ బలిపీఠం మీదకి పిలుచుకొని తీసిన దాసులు కూడా నరకంలో ఉన్నారు. ఈ బాబాలారమశందలే. ఎందుకు తెలుసా? పాపిని ప్రేమించిన వాడు, పాపిని ఆహ్వానించిన వాడు కూడా అది నరకగ్ని. లోకాశపు కాదు, జీవపు డమ్మములు కాదు. లోకాశపు జీవపు డమ్మలు కలిగి ఉంటే అది నరకగ్నిలో పాలవుతున్నారని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. అవును కదా. మరి ధనం దగ్గర ఏముంది? అక్రముగా సంపాదించిన డబ్బంతయు ధనమంతయు ముళ్ళ మూట కట్టుకొని ఏం చేశారు? బలిపీఠం ఎక్కి అని షూట్ బూట్ వేసుకొని ఉండగానే అక్కడ ఉన్న అయ్యగారు రండి కూర్చుండబెట్టి ఎందుకు తెలుసా? ఆ షూట్ వేసుకున్నాడు, బూట్ వేసుకున్నాడు. అక్రమ చేత సంపాదించి పాపం చేత సంపాదించిన యొక్క డబ్బు, బంగారము, వజ్రాలని ముళ్ళులు పట్టుకొచ్చారు కదా. అక్కడ ఉన్న బలిపీఠం పైన ఉన్న దాసుడు కూడా ఆహ్వానించారు. అక్కడ ఏమైంది? చర్చి బయట ఉన్న లాజరేమో దూతల చేత వెళ్ళాడు కదా, పరలోక రాజ్యంకి వెళ్ళాడు. డైరెక్ట్ పరలోక రాజ్యంకి వెళ్ళాడు. ఇక్కడ ఏలన చేసిన వారు, దూషించిన వారు, ధనవంతుడు ప్రేమించినవాడు, పాపమును ప్రేమించినవాడు, పాపము సొమ్మును ఎలా తినాలని ఆశపడ్డవారు అందరికీ ఏమైంది తెలుసా? నరకములు కాల్పారు. లాస్ట్కి ఏమైంది? ధనవంతుడు లాజరుని పిలిచి అయ్యా లాజరు, నాకు నేను తప్పుకు దాహం అవుతుంది, నోరుకు ఎండకపోతుంది, నీ తండ్రిని పర్మిషన్ అడిగి ఇక్కడ కొన్ని మంచి వెళ్ళిదావా అన్నాడు. ప్రియమైన కుమార్తె, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట వింటలేవేమో, నీకు ధనవంతుడు పట్టిన గతనికి పడుతుంది. ఎవరైతే చెప్తున్నారో వారినే నువ్వు అడుగుతావు. లాజరును ధనవంతుడు అడిగినట్టుగా నువ్వు ఆ పరిశుద్ధుని అడుగుతావు. అందరూ పాపలే, లోకంలో పరిశుద్ధులు ఇవ్వలేరు. కానీ తీర్పు నొందినప్పుడే అక్కడ పరిశుద్ధ ఆవరణలో నువ్వు ఎప్పుడైతే పోతావో దూతల మధ్యలతో, అప్పుడే పరిశుద్ధుడవు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేదు. వర్తమానము ఉదయం లేచిన కాంచి మళ్ళీ పడక దిగే వరకు నోటిండా అబద్ధాలే. అదే పాపము. పాపం అంటే ఏమొచ్చే అవసరం లేదు. ఈ నోటి నుంచి వచ్చి ప్రతి ఒక్క మాట పాపపు క్రియలే. పాపలోకంలో ఉన్నాము, పాపక్రియల మధ్యలో ఉన్నాము, దురాత్మ చేత పీడించబడి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆత్మ బిందును పెట్టాడు. ఆ ఆత్మను దురాత్మగా మార్చబడుతున్నావు నీవే, నీ చిత్రుల ద్వారానే. కందలారమశ ఎందుకు తెలుసా? ఆయన మహిమ ఎలా ఉందో అలానే చెప్పాలి. యోహాను సువార్త 12:12. మత్తయి సువార్త 21:1. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గరున్న తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గరున్న ఒలివ చెట్టు కొండ దగ్గరున్న ఒలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్తెస్దా బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి అక్కడ తన శిష్యులు ఇద్దరిని చూశాడు. మీ ఎదుట ఉన్న
మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న వెళ్ళగానే కట్టబడి ఉన్న 2 గాడిదలు కనబడతాయి. ఒక గాడిదయు కదా, ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లనియు మీకు కనబడును. వాటిని విప్పి నా దగ్గరికి తీసుకురండి. తోలుకొని రండి. వాటిని విప్పి నా యొద్దకు తీసుకురండి. అండ్ శిష్యులతో కలవడంగానే శిష్యులను పిలిచి మీ ఎదుట ఉన్న గ్రామాల్లో 2 గాడిదలు కట్టబడి ఉన్నాయి, దాంతో పాటు ఒక చిన్న గాడిదను పట్టుకురమ్మంటున్నాడు. హల్లెలూయా. అవునా కదా? అక్కడ గాడిద పట్టుకురమ్మని అక్కడ ఆశ్చర్యపడ్డారు. ఎందుకు గాడిద? మరి ఆయనకు మంచి సువాసన వేసి ఊరేగించచ్చు కదా. అక్కడ గుర్రాలు లేవా? గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేనికి పనికి రానిన దానిని ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. నీవు కూడా దేనికి పనికి మాలిన దానివే, పనికి రాని వాడవి కనుక నీ యొక్క హృదయమే కావాలంట. హల్లెలూయా. నీ డబ్బు వద్దు, నీ ధనం వద్దు, నీ యొక్క ఏది వద్దు, నీ యొక్క హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. ఈ బక్కనల అవునా? అంతేనా కదా? నీ యొక్క హృదయము చాలు అంటున్నాడు. దాన్ని తీసుకొచ్చారు. చెప్పాడా లేదా? చెప్పాడు. 11వ వచనం కంటిన్యూ. ఎవడైనను మీతో ఏమైనాను అంటే అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలి పట్టునని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. అక్కడ ఉన్న చిన్న అక్కడ గాడిద కట్టేసి ఉన్నాడు. దానిలో ఉన్న ఒక చిన్న గాడిద తీసుకురామంటున్నాడు. మళ్ళీ మన తెలుసా, ఎవడైనా మీతో ఎవరైనా ఏదన్నా అంటే ప్రభువుకు ఏర్పరిచినదే కనుక ప్రభువు తీసుకురమ్మంటున్నాడు అని చెప్పుడి అంటున్నాడు. అవునా కదా? తీసుకురావడానికి వెళ్ళారు. హల్లెలూయా కదా. ప్రియమైన కుమారుడు, దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడో అక్కడికి పోవాలంతే. ఏది చేయమన్నాడో ఆడికి చేయాలంతే. అది దేవుడు చిత్తమై ఉంది. దేవుడు ఒక మాట చెప్తున్నాడంటే దానికి తిరుగుండదు. అది ఏమై జరుగుతుందో దాన్ని తెలియపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్టు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన ప్రవక్త చెప్పినట్టు జరుగుతూ ఉంది. మోసే ధర్మశాస్త్రం ఏమి రాయబడిందో అది యేసు ప్రభు రాక మునిపే రాయబడింది. అది జరుగుతూ ఉంది. దేవుడి చిత్తం ఎలా జరగాలో అలానే జరుగుతూ ఉంది. అవునా కదా? కంటిన్యూ. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైనా చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అంటున్నా. హల్లెలూయా. అక్కడ తెలుసా, అక్కడ ఉట్టిగా పోతలేరు వారు. ఓసన్న కేజీఎం అని పాట పాడుతూ పోతున్నారు. మార్కు 11:1. వారు యెరూషలేమునకు సమీపించి యెరూషలేమునకు వెళ్ళారు. ఒలివ కొండ దగ్గర ఉన్న
బేతనియా బెత్నేకు బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల ఇద్దరిని చూసిండు. మీ ఎదుటనున్న గ్రామమునకు అక్కడ మళ్ళా నీ ఎదుట ఉన్న గ్రాములకు వెళ్ళి ఒక చిన్న గాడిదను తీసుకురండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా లూకా 19:28 కూడా ఉంటుంది. 28:40 వరకు కూడా ఆ యొక్క దేవుడి యొక్క మాట్లాడి యొక్క ప్రత్యేకంగా ఉంటుంది. యోహాను 12:12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనమును జనసమూహమును యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు చెట్టు మట్టలను పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తూ పాటలు పాడుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, గాడిద తగ్గింపు జీవితము కలిగి ఉంది అప్పుడు కదా. గాడిద తగ్గింపు జీవితము కలిగి ఉంది. ఆ గాడిద పైన కూర్చుంద పెట్టుకుంటూ గ్రామాలకు తిరుగుతూ ఊరేగిపిస్తున్నారు. ఆ యొక్క ఖర్జూరపు మట్టల చేత పట్టుతూ పాటలు పాడుకుంటూ ఆయన నామను స్తుతిస్తూ ఆరాధించుకుంటూ తిప్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జయము జయము అని పాట పాడుకుంటూ ఆయన వాళ్ళు వెళుతున్నారు. ప్రేమల కుమార్తె, నీ యొక్క స్వభావం ఎలా ఉంది? గాడిద చేత స్వభావం కలిగి ఉన్నావా? దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నాటబడ్డప్పుడు, దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయంలో నిలిచబడ్డప్పుడు గాడిద ఎలా తగ్గించబడిందో నీ యొక్క జీవితం కూడా తగ్గించబడుతుంది. గాడిద ఎలా ఘనత పొందిందో నీవు కూడా అలా ఘనత పొందడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రియమైన కుమార్తె, పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తున్నాడు. నీ స్వభావాన్ని, నీ యొక్క అపవాది క్రియలన్నీ ఇప్పుడే పాతాళంలో పాతిపెట్టు. దేవుని యొక్క సంకల్పం ఎలా ఉందో అలానే జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో తగ్గింపు జీవితము లేకపోతే పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిస్తున్నాడు. కుమారుడా, కుమార్తె, నేను విలువ పెట్టి కొన్నాను. కలువగిలో రక్తం చిందించి ఆ రక్తం ద్వారా నిన్ను కొన్నాను కనుక నీవు భయపడకము, జడియకము అంటున్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యములో లా జరగబోయినట్టుగా నిన్ను కూడా చేర్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా ఆయన మధ్యలో, దూతల మధ్యలో నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మదేవుని యొక్క సహవాసం చేత ఉన్నప్పుడు, వాక్యం చేత నువ్వు నింపబడ్డప్పుడు దేవుడు మెండైన దీవెనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నీకు ఘనతని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందామా? నీకు జీవితం ఎలా ఉంది? తగ్గింపు స్వభావ జీవితం ఉందా? మార్చుక బిడ్డ. సర్వనుకురానికి వదనైనా మహాకరుణ, ఆశ్చర్యకరుణ వింటున్న ప్రతి ఒక్క మాట ఉన్న ప్రభావం ఉదయంలో పాలించు సహాయం చేయమని నా యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.